నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను జర్నలిస్ట్ మనోజ్. ఇక మళ్ళొక 4 రోజుల్లో దసరా పండుగ అవుతున్నది. ఈ దసరా పండుగకి 6 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారట. ఇప్పటికే నిన్న అటు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యిండు. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న సమావేశానికి హాజరైండు. ఆయన అక్కడ ఢిల్లీలో కూడా ఉన్నారు. అయితే అధిష్టానంతో మాట్లాడి ఒక కొలిక్కి వచ్చి ఒకరిద్దరు పెద్ద పంచాయతీ పెడుతున్నారట ఈ మంత్రి పదవుల కోసం. ఆ పంచాయతీ పెట్టే సంగతి ఏంది, ఆ కథ ఏందో మొత్తం అధిష్టానం దగ్గర చెప్పి అధిష్టానం యొక్క నిర్ణయం మేరకు 6 కొత్త మంత్రుల్ని ఈ దసరా వరకు ప్రమాణ స్వీకారం చేయించినటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడట. మరి ఆ 2 మంత్రులు పట్టుబడుతున్న వారు కొంత సద్దుమణిగి అన్ని రకాల తదుపరి అవకాశాలు ఉంటాయని చెప్పో నచ్చజెప్పు వాళ్ళని ఒప్పించో మెప్పించో ఈ మంత్రి పదవి విస్తరణ మంత్రుల విస్తరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి అది కాకపోతే కనుక మరింత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉన్నది. ఇక మరోవైపు టీడీపీలోకి మల్లారెడ్డి అనే వార్త పెద్ద ఎత్తున చక్కర కొడుతున్నది. అయితే ఆయన కాంగ్రెస్లోకి రావాలనుకున్నటువంటి ఆ మాట వాస్తవమే. ఏకంగా వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యిండు, డీకే శివకుమార్తో భేటీ అయ్యిండు, పలుమార్లు ప్రయత్నాలు చేసిండు. ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, కాలేజీల పైన ఎటువంటి దాడులు జరగకుండా, కాలేజీల భవనాల్ని అక్రమ కట్టడాల పేరిట కూల్చకుండా, ఇబ్బందులు పెట్టకుండా, ఆయన రాజకీయం సక్రమంగా పోయేటట్టుగా, ఆయన వ్యాపారాలు అన్నీ చక్కగా పోయేటట్టుగా ప్రయత్నం చేసిండు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానియలేదు. ఎందుకంటే గతంలో ఆయన ఒకసారి కొన్ని బీప్ మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అపహాస్యం చేసాడు. సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఆయన రానివ్వలేదు. అయితే దీంతో ఆయన బీజేపీలోకి పోతుంది కూడా ప్రయత్నం చేసిండు. ఇక బీజేపీ కూడా ఏం సప్పుడు చేయలే. తర్వాత బీఆర్ఎస్లో ఉంటే ఏమున్నా కూడా అంత ఆగం పంచాయతీ ఉన్నది. కేసీఆర్ బయటకు వస్తలేకపోయా, తర్వాత ఆయన ఏం చేయాలో అర్థం కాకపోయా. సో ఆ టీడీపీలో కొట్టే సిద్ధమైనట్టు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా భేటీ అయిందట. అయితే వాస్తవానికి ఒక సందర్భం కోసం ఆయన పోయిండు అక్కడికి. తన మనవరాలి పెళ్లి అంటే మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే తన కూతురు పెళ్లికి చంద్రబాబుని ఆహ్వానించేందుకు పత్రికతో పోయారు. అయితే ఇక్కడ పోయిన సందర్భం గమనిస్తే కనుక ఆయన పోవడం తిగల కృష్ణారెడ్డితో పోయిండు. తిగల కృష్ణారెడ్డి వెనకాలే మల్లారెడ్డిని పెట్టుకొని మేమందరం కలిసి అన్నగారి ఆశయాలను ముందుకు తీసుకుపోతాం, చంద్రబాబు గారి పరిపాలన ఇక్కడ కూడా తీసుకొస్తామని చెప్పిండు. మేమందరం అని ఆయన మాట్లాడుకొచ్చిండు తిగల కృష్ణారెడ్డి. అంటే దాంట్లో మల్లారెడ్డిని ఇంక్లూడ్ చేసే మాట్లాడిండేమో అనే అనుమానాలు అయితే ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ఇదే అంశాలకు సంబంధించి వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు, దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా తెలుగు విషయానికి వస్తే, తెలుగులో హెడ్లైన్స్ కనుక చూస్తే, దసరా నాడే కేబినెట్ విస్తరణ, సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనతో మంత్రివర్గ విస్తరణ పైన చర్చ. ఇక హైదరాబాద్ లో 196 చెరువుల కబ్జా, 2014 నుంచి 2023 వరకు ఓఆర్ఆర్ చుట్టూ కబ్జా గురైన చెరువులు, అనేక చెరువులు పూర్తిగా కబ్జా గురి కాగా మరికొన్ని పాక్షికంగా ఆక్రమణలు గురయ్యాయి. ఇక మూసీలో ఉన్న పేదలకు నష్టం చేయం, వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే. పేదల కోసం చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం. మూసీ పేదలకు 10,000 కోట్లు ఖర్చు చేస్తాం, సర్కార్ రెడీగా ఉందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏడేడ కబ్జాలైన ఏం కథ అనేది ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఇక నేడు నాంపల్లి కోర్టుకు నాగార్జున తెలంగాణ మంత్రి కొండా సురేఖపై అక్కినేని నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ పైన సోమవారం విచారణ జరిగినటువంటి నాంపల్లి కోర్టు నాగార్జున తరపున వాదనలు వినిపించారు సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి. మంగళవారం పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేస్తామంది కోర్టు. ఇక నాగార్జునతో పాటుగా సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఆదేశించింది. ఈరోజు ఫిజికల్గా నాంపల్లి కోర్టుకి 10 గంటలకు నాగార్జున హాజరు కాబోతున్నాడు. ఇక మంత్రులపైన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గుస్సా, పార్టీ యాక్టివిటీస్ను లైట్ తీసుకోవడంపై అసంతృప్తి. మంత్రుల ముఖాముఖికి సకాలంలో షెడ్యూల్ ఇవ్వకపోవడం పైన సీరియస్. వారంలో 3 గంటలు గాంధీ భవన్ కు కేటాయించడంలో అభ్యంతరం ఏమిటి? షెడ్యూల్ ఇవ్వని మంత్రుల తీరును తప్పుపట్టిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా అవసరమేనంటూ స్వీట్ వార్నింగ్. ఇక ఈనాడులో హెడ్లైన్స్ కనుక చూస్తే, మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కర్తలకు వైద్య నోబెల్, అమెరికన్ శాస్త్రవేత్తలు అంబ్రోస్ రవ్కున్ కు పురస్కారం. క్యాన్సర్ చికిత్సకు కొత్త దారి చూపిన ఈ పరిశోధన. ఇక మూసీ సంరక్షణ ఎంతో అవసరం, నిర్వాసితులకు న్యాయం చేస్తాం, ఇకపై ఆక్రమణ లేకుండా చూస్తాం ఉప ముఖ్యమంత్రి బట్టి వ్యాఖ్యలు. ఇక వరద నష్టం పనులకు 11,713 కోట్లు ఇవ్వండి, రాష్ట్ర పునర్విభజన సమస్యలను పరిష్కరించండి, వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల జాబితాలో మరో 3ని చేర్చండి.
29 ఐపీఎస్ పోస్టులు కేటాయించండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి వినతి. ఇక ధరలున్న రైతులకు దగ, వినియోగదారులు చెల్లిస్తున్న దాంట్లో అధిక భాగం ఇతరులకే. సో ఇక్కడ నేను చెప్తున్నా, ఎప్పుడైనా కూడా దానికి ధర పెరిగిందని అంటే అది రైతులకేదో బాగుపడితే రైతులకేదో బాగా అయిద్దని కూడా మన పొరపాటే. అది మొత్తం దళార్లకి బ్రోకర్గాల చేతులకు పోతాయి పైసలన్నీ. రైతులకి చాలా గమనిస్తే కొన్నిసార్లు ధరలు పెరుగుతాయి, కానీ ధరలు పెరగడానికి గల కారణం రైతులు కాదు, దళారులే. ఎట్లా అంటే వాళ్ళు పట్టుకొచ్చుకొని కోల్డ్ స్టోరేజ్లో దాచిపెడతారు, వాటిని బయట తీయరు. అప్పుడు ఏమైపోతుంది, డిమాండ్ ఎక్కువ అయిపోతుంది, సప్లై తక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పి రైతుల పేర్లు చెప్పి సడన్గా ఆ గోడాల నుంచి ఆ డిమాండ్ పెరిగిన తర్వాత ఆ గూడ్స్ని తీసేసి ఆ పంటలను తీసేసి ఒక్కసారిగా అమాంతం ధరలు పెంచేసి వాళ్ళు అమ్ముకుంటారు. దీంతో ఏమవుతుంది, రైతుల దగ్గర 2 రూపాయల కిలో కొనుక్కున్నా కూడా బయటకు వచ్చి 10 రూపాయల కిలో అమ్ముతారు. ఎందుకు, ఆ కోల్డ్ స్టోరేజ్లో దాచి 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 ధర పెరిగిన తర్వాత 5 రేట్ల ధర 10 రేట్ల ధర వీళ్ళు జమ చేసుకుంటారు దళారులు. సో ఇక్కడ ధరలున్నా కూడా రైతు దాగా అనే ఒక అంశం ప్రధానంగా ఈనాటిలో హైలైట్గా ఉన్నది. ఇక 2026 మార్చి కల్లా నక్సలిజం నిర్మూలన, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటన. ఇక నేడే హర్యానా జమ్మూ కాశ్మీర్ ఫలితాలపై ఉత్కంఠ, ఎన్ఐసి చేతికి ధరణి, మంత్రి పొంగులేటి ఆదేశాలతో అప్పగింత. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే టీడీపీలోకి తీగల, చంద్రబాబుతో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే భేటీ, త్వరలో తెలుగుదేశంతో చేరుతానన్న కృష్ణారెడ్డి, రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తెస్తానని వ్యాఖ్య, బాబును కలిసి మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి, ఇక మనవరాలి పెళ్లికి ఆహ్వానించేందుకు కలిశానన్న మల్లారెడ్డి. ఇక మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణకు వైద్య నోబెల్ అంటే ఒక వార్త. ఇక మూసీ నదిలోకి మురికి పోనీయం, 17,000 కోట్లతో సివరేజ్ ప్రాజెక్ట్, అమృత్ 2 కింద సాయం చేయండి అంటూ నిన్న ఒక కేంద్ర మంత్రితో ఇటు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు పుష్పగుచ్చం అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మూసీ నది గురించి కొంత మీ సాయం కూడా కావాలి, డ్రైనేజ్ నీరు పోనీయమనుకుంటా చెప్పుకొచ్చిరట. ఇక నేడు హర్యానా కాశ్మీర్ ఫలితాలు. ఇక చెరువుల్లో 386 ఎకరాలు మాయం, హైదరాబాద్లో 44 నీటి వనరుల పూర్తిగా కనుమరుగు, మరో 127 చోట్ల పెద్ద మొత్తంలో విస్తరణంలో ఆక్రమణలు, 10 ఏళ్లలో భారీగా కబ్జాలు, బీఆర్ఎస్ నేతలే అధికం, మరికొన్ని చోట్ల ప్రతిపక్ష స్థానిక నాయకుల హస్తం, ఔటర్ వరకు 695 చెరువులున్నట్టుగా గుర్తింపు, ప్రభుత్వ రికార్డులు ఉపగ్రహ చిత్రాల ద్వారా పరిశీలన. ఇక మూసీ చెరువుల ప్రక్షాళన సమాజ హితానికే, నిర్వాసితులకు న్యాయం ప్రభుత్వం బాధ్యత, మేలైన ప్యాకేజీ ఏంటో విపక్షాలు చెప్పాలి, హైదరాబాద్ అంటేనే రాక్స్ పార్క్స్ లేక్స్, కబ్జాలను మ్యాపులతో వివరించిన బట్టి. గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా. ఇక పరిశ్రమలు పెట్టని సంస్థలకు భూములు ఎందుకు ఇందు టెక్ జోన్, బ్రాహ్మణి ఇన్ఫ్రాటెక్, స్టార్ గేజ్, అనంత టెక్నాలజీస్, జేటీ హోల్డింగ్స్ పనులు చేపట్టలేదు. ఇక వాటికి భూ కేటాయింపులు రద్దు చేయండి, ఆ సంస్థలపై 4 నెలల్లో చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు, నిబంధనలు పాటించే వాటిపైన జోక్యం చేసుకోమన్న కోర్టు. ఇక గుడిని బట్టి నిధి, ఆదాయం ప్రకారం సిజిఎఫ్ వసూలకు ప్రతిపాదన, కామన్ గుడ్ ఫండ్ కోసం ప్రజాప్రతినిధుల అభ్యర్థనలు భారీగా సమీకరించేందుకు ఆలయాలపై అధికారుల చూపు. ఇక అత్యాచారం చేసింది సంజయ్ రాయ్, కోల్కతా వైద్యురాలి కేసులో ఛార్జ్షీటు, సీసీటీవీలోను కదలికలు నిక్షిప్తం, బాధితురాలి గోళ్లతో నిందితుడి రక్తం చర్మం, పక్కాగా సాక్ష్యాధారాలు, గ్యాంగ్ రేప్ ప్రస్తావన చేయని సిబిఐ. రుణమాఫీ పైన సంతృప్తిగానే రైతులు, మిగతావి మాఫీ చేస్తామని భావిస్తున్నారు, అసంతృప్తి ఉంటే వారు ఊరుకుంటారా, మాఫీపై మోదీ మాట్లాడడమా అంటూ తుమ్మల నాగేశ్వర వ్యవసాయ శాఖ మంత్రికి. ర్యాంకు పెరిగినా కన్వీనర్ కోట దక్కింది, ఉస్మానియాలో 1.15 లక్షల ర్యాంకుకు, ప్రైవేట్ జనరల్లో 1.95 లక్షలకు నీట్ 2వ విడత కౌన్సిలింగ్ పూర్తి. ఇక కుటుంబం ఛిద్రం, ఆర్టీసీ బస్సును ఢీకొని ద్విచక్ర వాహనం, ఒకే కుటుంబం 4 దుర్మరణం, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో ఘటన. ఇక అవినీతి, ఐపీఎస్లపై కొరడా, అధికార దుర్వినియోగం చేసే వారిపై ప్రభుత్వం సీరియస్, నిఘా విభాగం ద్వారా పలువురి ఐపీఎస్ల తీరుపై ఆరా, నివేదిక ఆధారితంగా అప్రధాన పోస్టింగ్లు, ఇతర చర్యలు, పోలీస్ శాఖ మొత్తానికి స్పష్టమైన సంకేతం ఇచ్చే యోచన. ఇక మాఫీ గారడి అంటున్న కిషన్ రెడ్డి. ఇక టీజీఈఆర్సీ చైర్మన్ గా జస్టిస్ నాగార్జున్. ఇక వెలుగు విషయానికి వస్తే చెరువులు పూడ్చి 1000 కోట్ల దోపిడీ, బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ కేంద్రంగా భారీ భూ స్కామ్. 2014 తర్వాత హైదరాబాద్ చెరువుల పరిస్థితిని, 10 ఏళ్లలో పూర్తిగా మాయమైన చెరువులు 44 ఉన్నాయి, ఆక్రమించిన భూములు 104 ఎకరాలు.
2014 కంటే ముందు ఎలాంటి కబ్జా లేని ఆ తర్వాత 10 50% కబ్జా అయిన చెరువులు 57 ఉన్నాయట. ఇక ఆక్రమించిన భూమి ఎకరాల్లో 129 అట ఆ 57 చెరువులకి వెళ్ళి. ఇక 2014 ముందు 10 నుంచి 20% కబ్జా ఉండి ఆ తర్వాత 10లో 70% కబ్జాలోకి వెళ్ళిన చెరువులు 70. ఆక్రమించిన భూమి 150 ఎకరాలు. మొత్తం కబ్జా అయిన భూమి ఎంత అంటే 386 ఎకరాలు కబ్జా అయిపోయిందట చెరువులు. ఇక వరద నష్టం పనులకు 11,713 కోట్లు రిలీజ్ చేయండి. తక్షణ సాయం కింద 5,438 కోట్లు ఇవ్వండి. ఇక మైక్రో ఆర్ఎన్ఏపై పరిశోధనలు నోబెల్. ఇక బఫర్ జోన్లోని ఇండ్ల జోలికి పోవట్లే. మూసి బాధితులకు మరో చోట మెరుగైన ఇండ్లు ఇస్తామన్న డిప్యూటీ సీఎం బట్టి. ఇక మన బతుకమ్మ అమెరికాలో అధికారిక గుర్తింపు. ఈ నెల 11 వరకు తెలంగాణ హెరిటేజ్ వీక్ ఉత్తర్వులు జారీ చేసిన నార్త్ కరోలినా, జార్జియా, వర్జీనియా గవర్నర్లు. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే జనం కండ్లు మూసి బాబు చూపిన బాటలో రేవంత్. పావులు కడుపుతున్నది ఎవరు, పాచికలు విసురుతున్నది ఎవరు? నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు నేటి నుంచి. ఏంది ఇంకా కూడా ఈ దిక్మాల రాజకీయం? ఇంకా చంద్రబాబు చేస్తే రేవంత్ రెడ్డి ఇంటాడా? మీరు చూసినారు పోయి అక్కడికి? అంటే రేవంత్ రెడ్డికి అంత దమ్ము లేదు, రేవంత్ రెడ్డి పెద్ద అంత సత్తాగల వ్యక్తి కాదు. చంద్రబాబు చేస్తే రేవంత్ రెడ్డి ఇంకా కూడా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి ఆగం చేసే ప్రయత్నమే ఇది. ఇక గుండె చెరువే హెచ్ఎండిఏ పరిధిలోని మొత్తం చెరువులు సర్వే. 45 సంవత్సరాల డాటా ఆధారంగా నిర్వహణ. ఆ మేరకే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణ. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటన. పాత మ్యాప్ల ఆధారంగా హద్దులు అంటున్న రంగనాథ్. ఇటువంటి ఏంటంటే తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ఇదంతా. మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి దాని నుంచి లబ్ధి పొందామన్న ఆలోచనతో, దురహంకారంతో, దుర్బుద్ధితో చేసేటువంటి పనులే ఇవన్నీ కూడా. కేసీఆర్ మరి ఇదే చంద్రబాబు దగ్గర మంత్రివర్గంలో పనిచేసి వచ్చింది. ఇంకా ఆయన పాపం ఎమ్మెల్సీనే. ఇంకా రేవంత్ రెడ్డి అన్న ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా టీడీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అయినా పనిచేసిండు. ఇంకా చంద్రబాబే వంగి దండాలు పెట్టి ఆఖరికి వస్తే టీడీపీ పెద్ద అయినటువంటి నందమూరి తారక రామారావు పేరే కొడుకు పెట్టుకున్నాడు తారక రామారావు అని చెప్పి. అంతకుమించి భజన చేసిండా? మరి అప్పుడు గతంలో కేసీఆర్ చంద్రబాబు మాటినని చెప్పానంటే ఏం చేదురు? ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి మాటిని ఇక్కడ అమలు చేస్తాడా? అంత పరిస్థితి ఉన్నదా? సరే కొంత ఫేవర్ చేస్తే రేవంత్ రెడ్డి గురభిమానమో లేకుంటే గురుదక్షిణగా ఏమైనా ఫేవర్ చేస్తున్నాడు కావచ్చు అన్న ఆరోపణల ఓట్రెండ్ నిజమైతే అయితే ఉండొచ్చు. కానీ ఇంత మేరకు మొత్తం ఆయన చెప్తే నేను చేస్తున్నాడు, ఈయనకి ఏం లేదు అంత అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి తప్పుడు కథనాలు ఇక్కడ చూడండి. బాబు చూపిన బాటలో రేవంత్ అట. వీటికి ఇవి హైలైట్స్గా ఉన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.